ఇది వీటిని అన్నిటినీ ఎయిర్ బస్సులు అంటారు. అంటే ఎందుకంటే గాల్లో ఎగురుతాయి కాబట్టి ఎయిర్ బస్సులు అంటారు. కింద పోయేటి అన్నీ మామూలు బస్సులు, రోడ్డు బస్సులు అయితే పైన ఎగిరేటి అన్నీ ఎయిర్ బస్సులు. ఇగో ఇది కూడా చాలా మంచిగా ఉన్నది. 1 2 3 4 5 6 7 దగ్గర దగ్గర 20 మంది నిలబడవచ్చు. ఇలా కూర్చోవచ్చు మంచిగా. దీని రొక్కలు చూడండి అమ్మ, చిన్న పెద్దగా లేవు. వీడికించి మొదలుపెట్టి పోతా 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 పోతానే ఉన్నాయి. చిన్న పెద్దగా లేవు. ఆడికిడికి చాలా బాగున్నది బండి. HBVGA అంట దీని పేరు. అరే ఇగో ఇది ఇట్లా డాక్టర్ల గుర్తున్నది. ఇడ ఇది పేషెంట్లను గిట్లా తీసుకుపోయే బండి ఏమో మళ్ళా, అందుకనే ఆ గుర్తున్నది దాని మీద. ఇదొక బుడ్డ ఏరోప్లేనే. ఓయమ్మాయిగా దీనికి ఆటో కన్నా చిన్న టైర్లు ఉన్నాయి. 1 2 3 4 నలుగురే కూకొని పోయేది. ఇది గీత గీత బుడ్డ బుడ్డ టైర్లు ఉన్నాయి దీనికి, ఆటో కన్నా చిన్నవి. 1 2 3 వేసిండ్రు. మంచిగా ఉన్నది. దీని రెక్కల కింద మంచిగా ముద్దుగిల పడితే నిమ్మలంగా ఉన్నది. షానున్నాయి, మొత్తం 25 ఉన్నాయి అంటే. ఇలా పెద్ద పెద్దవి కొన్ని అయితే చిన్న చిన్నవి కొన్ని, బుడ్డ బుడ్డవి కొన్ని. అవి అట్లా 20 మంది 30 మంది పోయేటి కొన్ని. పోయిన కిత్తకి ఇది గిట్లా చూసినాం మనము. ఇది మన మిలిటరీ వాళ్ళకి సంబంధించిన బండి ఇది. యువతల బంద్కి వస్తే ఇంకొక ముద్దుగున్నది చిన్న గాలి మోటార్. ఇది ఈ గాలి మోటార్కి అంతా ఇగో ఇది మన దేశందే గుర్తులని పెట్టిండ్రు మంచిగా. మన జెండా రంగులు బాగున్నది. ఎంతమంది ఉన్నారు ఏం కాదు, ఒకసారి లోపలికి పోయి చూస్తాం పండి. HAL తయారు చేసిందంటే ఈ బండిని. 4 మెట్లు ఎక్కితే ఎక్కేసేయచ్చు. ఇది ఇంతకుముందేమో ఒక అంతస్తు ఎక్కినంత 15 20 మెట్లు ఎక్కిపోయినాం కదా. 4 మెట్లు ఎక్కితే పోతున్నాం. ఇది ఇట్లా చిన్న పొట్టి కూడా శాసం ఉంటుంది. నా సొంటలు వాళ్ళంటే కూడా దెబ్బ తగులుతుంది. జర వంగిపోవాలి. ఓయమ్మ 1 2 3 4 5 6 7 మొత్తం ఈడి దాకా వస్తే 17 18 19 సీట్లు ఉన్నాయి. ఇలా మంచిగా అటొక కిటికీ ఇటొక కిటికీ, అటో సీటు ఇటో సీటు పెట్టి ఆడికిడికి మంచిగా పెట్టినరు. ఇక గాడనేమో పైలట్ కూర్చుంటాడు, యువతల బంధుకి ఇంకొక పైలట్ అన్న ఇంజనీర్ అన్న కూర్చుంటారు. 2 ఉంటారు. మిగిలిన 17 సీట్లు అన్ని ప్యాసింజర్లు కూర్చుంటారు. ఇదంట మన ఇండియా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన HAL వాళ్ళు తయారు చేసిన, హైదరాబాద్ వాళ్ళు తయారు చేసిన HAL కంపెనీ ఉన్నది కదా, చాలా సామాన్లు HAL కంపెనీ వాళ్ళు తయారు చేసిన వాటిలకించి తయారు చేసినటువంటి విమానం అంట ఇది. ఇలా 17 మంది మంచిగా ఎక్కువ తిరగనికే. తర్వాత ఇంకొక ముచ్చట ఏంటంటే నార్త్ ఈస్ట్ అని చెప్పిండు ఆయన. అంటే అక్కడ త్రిపుర అటు దిక్కు పోవాలని అంటే అక్కడ దిక్కు మామూలుగా మనకు పోయినట్టు రైళ్ళు పోవు, బండ్లు పోవు, ఏం పోవు, ఫ్లైట్లలోనే పోవాలని అంట వాళ్ళు పోవాలని. అందుకని ఇలా పోవాలని చిన్న చిన్న ఫ్లైట్లు 17 18 మంది కాగానే బుక్ చేస్తారు. వాళ్ళకు ఒక టైం పెడతారు. ఆ టైంకి తీసుకుపోయి వాళ్ళని దించేసి వస్తారు.